ఆదినాథసమారంభాम् శంకరాచార్యమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాम् వందే గురుపరంపరాम्. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హ్రీంకారాసనగర్భితా నలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. మాతర్మే మధుకైటభగ్నిమైష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండాబ్ధని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిచ్చే నిశుంభాపహే సింహధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తేంబికే. దుర్గాయై నమః. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. ఉద్ధవ గీత. శ్రీమద్భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. దాంట్లో 11వ స్కందంలో చెప్పబడింది ఈ ఉద్ధవ గీత. యదువంశంలో ఉన్నటువంటి వాడు సూరసేన మహారాజు. ఈయన మాధురము సూరసేనము అనేటటువంటి 2 దేశాలని పరిపాలించాడు. మధురా నగరం ఇతడి యొక్క రాజధాని. ఇతడి యొక్క కుమారుడే వసుదేవుడు. ఆ వసుదేవుడి యొక్క తమ్ముడు దేవభాగుడు. దేవభాగుని యొక్క కుమారుడే ఉద్ధవుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి పినతండ్రి కుమారుడు అన్నమాట. ఇతడు శ్రీకృష్ణుడికి మంచి మిత్రుడు కూడా. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బోధించినటువంటి తత్వోపదేశమే ఉద్ధవ గీత అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క నిర్యాణ సమయంలో ఉద్ధవుడికి ఈ తత్వాన్ని ఉపదేశించాడు. అదే ఉద్ధవ గీత. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఇద్దరూ కూడా ఒకే వంశానికి అంటే యదు వంశానికి సంబంధించినటువంటి వాళ్లే. ఇద్దరు అన్నదమ్ముల యొక్క కుమారులు. అయితే
మనకి భక్తులు 4 రకాలుగా చెప్పబడుతూ ఉంటారు. ఆర్తులు, అర్ధార్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని మొత్తం 4 రకాలు భక్తులు. ఇందులో 3వ కోవకి చెందినటువంటి వాడు ఈ ఉద్ధవుడు. 3వ కోవ అంటే జిజ్ఞాసులన్నమాట. అంటే ఈ ఉద్ధవుడు జిజ్ఞాసి, తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక బాగా కలిగినటువంటి వాడు. బ్రహ్మ విద్య అనేది అందరికీ చెప్పదగింది కాదు. ఇది అంగట్లో దొరికేటటువంటి వస్తువు కాదు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ బ్రహ్మ విద్యని ఉపదేశం చేయాలి. ఆ కోరికనే జిజ్ఞాస అని అంటారు. అటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు ఈ ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడికి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి ఈ తత్వం, అదే ఉద్ధవ గీత, చాలా మందికి తెలియదు. అంటే భాగవతాన్ని చదివినప్పటికీ కూడా ఈ ఉద్ధవ గీతని సామాన్యంగా వదిలేస్తూ ఉంటారు. ఎందుకని అంటే భాగవతాన్ని ఉపన్యాసాలుగా చెప్పినప్పటికీ కూడా అందులో ముఖ్యమైనటువంటి ఘట్టాలు మాత్రమే చెబుతారు తప్పించి మిగిలినటువంటి చిన్న చిన్న విషయాలు వదిలేయటం జరుగుతుంది. భాగవత సప్తాహం చేశాము అంటే 7 రోజుల్లో భాగవతాన్ని చెప్పేయాలి. 7 రోజుల్లోనూ భాగవతం చెప్పేటప్పుడు అందులో ఎక్కడో ఒక మూలగా ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను గురించి చెప్పటం అనేది జరగదు. వాటిల్లోనే ఈ ఉద్ధవ గీత కూడా ఒకటి. దాన్ని కూడా సామాన్యంగా వదిలేస్తూ ఉంటారు. లేదు, ఆ చెప్పేటటువంటి ఆయనకి కొంచెం గనక ప్రవేశం ఉన్నట్లయితే ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు అని మాత్రం చెప్పేస్తాడు. అంతకన్నా ఇంకేముండదు. అందుచేత మహత్తరమైనటువంటి ఈ ఉద్ధవ గీతని అందరికీ తెలియచేయాలి అనేటటువంటి తలంపుతో ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి అయిన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైనటువంటి బదరి, ద్వారక, శృంగేరి, పూరి, కంచి మొదలైనటువంటి పీఠాధిపతులకు అందరికీ కూడా సవినయంగా నమస్కరించి దేశంలో ఉన్నటువంటి మాతాజీలకి, స్వామీజీలకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు అందరికీ కూడా ఆధ్యాత్మిక విషయ సంపన్నులకి, తత్వ విచారణ కలిగినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సవినయంగా వందనాలు అర్పించి పరమానందనాథ అనే దీక్షానామం కలిగినటువంటి హరితస గోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అనే నేను ఈ ఉద్ధవ గీతని అతి సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో ఉపన్యాసాలుగా సీడీల రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 550 గంటలకి పైగా సీడీల రూపంలో అనేకానేకమైనటువంటి విషయాల మీద
ఉపన్యాసాలు మీకు అందించాను. అయితే నా ఈ ఉపన్యాసాల మీద ఎవరికీ ఏ రకమైనటువంటి హక్కులు కూడా నేను ఇవ్వలేదు. ఈ ఉపన్యాసాలను ఎవరైనా వాడుకోవచ్చు. ఇది కేవలము ధార్మికంగా మాత్రమే నేను చేస్తూ ఉన్నటువంటి పని. ఈ విషయాన్ని మీకందరికీ మళ్లీ మళ్లీ తెలియజేస్తూ, గతంలో ఉన్నటువంటి సీడీలలాగానే దీన్ని కూడా మీరందరూ ఆదరిస్తారు అని భావిస్తూ ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు చూడండి, ఉద్ధవ గీత. ఈ ఉద్ధవ గీత అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని ముందు చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కౌరవులకి పాండవులకి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 18 అక్షోహిణీల సైన్యం సర్వనాశనం అయిపోయింది. రాజులు, మహారాజులు అనేక మంది నిహతులైపోయారు. వీరుడు అనేటటువంటి వాడు ఎవడూ కూడా మిగలలేదు. అందరూ చచ్చిపోయారు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు తాను మధ్యవర్తిగా అక్కడి నుంచుని యుద్ధాన్ని జరిపించాడు. తానే అక్కడి నుంచుని యుద్ధాన్ని జరిపించాడు, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని. ఈ సంగ్రామం జరిపించడంలో శ్రీకృష్ణుడి యొక్క ఆశయం ఏమిటి అంటే భూభారాన్ని తగ్గించడం అని శ్రీకృష్ణావతారము అనేటటువంటి ఘట్టంలో మొట్టమొదటే మనం చెప్పుకోవడం జరిగింది. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమి మీద ఎందుకు అవతరించాడు అంటే భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసము. ఈ మాట అందరికీ తెలుసు. కాబట్టి 18 అక్షోహిణీల సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. అటు కౌరవుల వైపు గాని, ఇటు పాండవుల వైపు గాని ఎవ్వరూ మిగలలేదు. పాండవులు 5 మాత్రమే మిగిలారు. అయితే శ్రీకృష్ణుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. ఈ యాదవులు ఎవరూ కూడా యుద్ధంలో మరణించలేదు. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వీరులు, మహావీరులు. వీళ్ళెవరూ మరణించాల. వీళ్ళందరూ కూడా అజేయులై అట్లాగే ఉండిపోయారు. బల గర్వితులై ఉన్నారు. ఇటువంటి యాదవులు ఉన్నంత వరకు, అంటే మహాబలం కలిగినటువంటి ఈ యాదవులు ఉన్నంత వరకు భూభారం తగ్గదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. ఏ రకంగానైనా సరే ఈ యాదవ వంశాన్ని కూడా నాశనం చేయాలి, యదు కులాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని భావన చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒకసారి విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు, ఇలాంటి మహానుభావులైనటువంటి ఋషువులు వీళ్ళందరూ కూడా పిండారక క్షేత్రానికి వచ్చారు. అక్కడ యాదవ కుమారులంతా కూడా ఆటలాడుకుంటూ ఉన్నారు. ఆ చెరువులోనే ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. జల క్రీడలు ఆడుతూ ఉన్నారు. ఆ చెట్ల మీద కోతి కొమ్మచ్చులు ఆడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్నారు. అక్కడ ఈ మహర్షులందరూ కూడా అక్కడికి రావటము అనేది ఈ యాదవ బాలకులు చూశారు. ఈ వచ్చినటువంటి మహర్షుల్ని ఏమైనా సరే ఒకసారి ఆట పట్టిస్తే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళలో వాళ్ళకి. అంతే, వెంటనే జాంబోతి యొక్క కుమారుడైనటువంటి సాంబుడికి ఆవేశం వేశారు.
ఒక గర్భిణీ స్త్రీగా అతడికి వేషం వేశారు. ఈ మహర్షుల దగ్గరికి ఆ ఆడవేషంలో ఉన్నటువంటి సాంబుడిని తీసుకుని వచ్చారు. మహర్షులందరికీ కూడా వాళ్ళు పాదాభివందనం చేశారు. ఓ మహర్షులారా, ఈ యువతి గర్భవతిగా ఉన్నది. ఈవిడేమో మగపిల్లవాడు కావాలి అని అనుకుంటూ ఉన్నది. మరి ఈవిడికి ఏ బిడ్డ పుడుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు చెప్పవలసింది అని అడిగారు. దివ్య దృష్టితో చూశారు ఈ మహర్షులు. విషయమంతా కూడా వాళ్ళకి బోధపడింది. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వెంటనే, ఒరే బుద్ధిహీనులారా, ఈవిడికి ఆడపిల్ల కాదు మగపిల్ల కాదు, యాదవ వంశాన్ని నాశనం చేయటానికి ముసలం పుడుతుంది అని చెప్పేసి వాళ్ళు శాపం పెట్టారు. దాంతో ఈ యాదవ కుమారులంతా కూడా భయపడిపోయారు. వాళ్లేదో సరదాగా ఆడుకుందామని ఆ మునీశ్వర్లను ఒక ఆట పట్టిద్దాము అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కాస్త వీళ్ళకి శాపం పెట్టారు. వెంటనే సాంబుడికి కట్టినటువంటి బట్టలన్నీ కూడా విడదీశారు. గర్భవతి అయినటువంటి స్త్రీగా ఆ సాంబుడిని అలంకరించారు కాబట్టి అలా కడుపు ఎత్తుగా వచ్చేట్టుగా పెట్టినటువంటి ఆ బట్టలన్నీ కూడా తీసేశారు. ఇంకేముంది, ఎప్పుడైతే ఆ బట్టలన్నీ తీసేశారో ఆ బట్టలతో పాటుగానే ఒక మొసలం ఒకటి కనిపించింది. మొసలము అంటే రోకలి. ఒక ఇనప రోకలి అనేది ఒకటి కనిపించింది అక్కడ. ఈ రకంగా యాదవ కులానికి ముసలం పుట్టింది. దాన్ని చూసినటువంటి వీళ్లంతా కూడా చాలా భయపడిపోయినటువంటి వాళ్ళై ఉగ్రసేన మహారాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. యాదవులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి ముందు వీళ్ళు తలకాయలు ఉంచుకుని జరిగినటువంటి విషయం అంతా కూడా వివరించారు. మహర్షులు ఈ రకంగా శాపం పెట్టారు. దాంతో ఈ సాంబుడి గర్భాన ముసలం జన్మించింది, యాదవ కులంలో ముసలం పుట్టింది అనేటటువంటి విషయాన్ని ఈ యదు ప్రముఖులందరికీ కూడా చెప్పారు. విన్నారు అందరూ కూడా. ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ కూడా కొంచెం మందలిస్తూ, ఏమయ్యా, మహర్షులతో ఎవరైనా ఇలా ఎకసెక్కాలు ఆడతారా? ఈ తప్పు కదా. మరి దాంతోనే వాళ్ళ కోపం వచ్చి మిమ్మల్ని శాపం పెట్టారు. మీకు ఈ శాపము అనేది జరిగి తీరుతుంది, ఇందులో అనుమానమేం లేదు. బ్రాహ్మణ శాపము అనేది బ్రహ్మాది దేవతలకు కూడా అనివార్యం. ఎవరూ కూడా ఈ బ్రాహ్మణ శాపం నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేయాలి అంటే, ఈ ముసలాన్ని సముద్రం దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి కొండ మీద దీన్ని పూర్తిగా అరగదీసి ఆ సముద్రంలో కలిపేయండి అన్నాడు. యాదవ కుమారులంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆదేశం ప్రకారం ఈ ముసలాన్ని తీసుకువెళ్లి అక్కడ కొండ మీద కూర్చుని దాన్ని అరగదీశారు. పూంతుల వారీగా అందరూ కూర్చుని దాన్ని అరగదీశారు. అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం అంతా కూడా సముద్రంలో కలిపేస్తూ ఉన్నారు. చివరికి ఆ ముసలం అంతా అరిగి అరిగి చిన్న ముక్కగా మిగిలిపోయింది. మహాపదునైనటువంటి ములికిగా మిగిలిపోయింది. అది చేత్తో పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇంకా దీన్ని ఏం అరగదీస్తానులే అని చెప్పేసి దాన్ని కాస్త వాళ్ళు సముద్రంలోకి విసిరేశారు. ఈ రకంగా ఆ ముసలాన్ని అరగదీసినటువంటి గంధం అంతా సముద్రంలోకి కలిసిపోయింది.
అలాగే ముసలంలో మిగిలినటువంటి ఆ చివరి ముక్క కాస్త సముద్రంలో విసిరేశారు. దాన్ని ఒక చేప మింగేసింది. అయితే ఆ మింగినటువంటి ఆ చేప ఒక బెస్తవాడికి దొరికింది. ఈ బెస్తవాడు ఆ చేపను కొసేటప్పటికీ అందులో ఆ చేప కడుపులో ఈ ఇనప మురికి ఒకటి కనిపించింది. ఇదేదో బాగానే ఉంది, ఇది ఒక బాణానికి గనక మనం మురికిగా పెట్టుకున్నట్లయితే దీంతో వేట సాగించవచ్చు అనుకున్నాడు. అనుకుని దాన్ని కాస్త తీసుకెళ్లి ఒక కిరాతకుడికి ఇచ్చాడు. ఇప్పుడు సముద్రంలో వీళ్ళు కలిసినటువంటి ఆ గంధం అంతా కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది. అలా ఒడ్డుకు కొట్టుకొచ్చి అదంతా కూడా తుంగగా పెరిగింది. చూడండి, ఈ రకంగా యాదవ కులంలో పుట్టినటువంటి ఈ ముసలం యాదవ వంశాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పుడొచ్చింది ఈ ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యాదవులు ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చారు. వచ్చి, పరమాత్మ ఎందుకనో రోజులు బాగున్నట్టుగా మాకు కనిపించటం లేదు, ఏదో అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నారు. ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు యాదవులతో, ఓ యాదవ ప్రముఖులారా, ఈ ద్వారకలో పరమ దారుణమైనటువంటి ఉత్పాతాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మన కులానికి ఇక్కడ బ్రాహ్మణ శాపము అనేది ఒకటి ఉన్నది. ఈ మాట మీకందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు వీళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుని శంకుద్వార క్షేత్రానికి ఇప్పుడే మనం వెళ్లిపోవాలి. అక్కడ కూడా ఉండం మనం. అక్కడ నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్లిపోదాము. కాబట్టి మీరంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ ప్రభాస క్షేత్రము అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇది పూర్వకాలంలో దక్షుడి చేత శపించబడినటువంటి చంద్రుడు ఈ క్షేత్రంలోనే శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి తన యొక్క క్షయరోగాన్ని నిర్మూలించుకున్నాడు. అటువంటి గొప్పతనం కలిగినటువంటి మహాత్మ్యం కలిగినటువంటిది ఈ ప్రభాస క్షేత్రం. కాబట్టి ఆ ప్రభాస క్షేత్రానికి మనం వెళ్లి అక్కడ పండితుల్ని, బ్రాహ్మణోత్తముల్ని అందరినీ కూడా పూజించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చి వాళ్ళని ప్రసన్నులుగా చేసుకుందాం. ఇలా గనక జరిగినట్లయితే ఈ శాపం నుంచి కొంతవరకు మనం తప్పించుకోవచ్చు. అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మనం అక్కడికి వెళ్లిపోదాము అని చెప్పేసి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యాదవులకి అందరికీ కూడా చెప్పాడు. సరే, ఇక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్లటానికి యాదవులంతా కూడా ప్రయాణం అవుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ భాగవతాన్ని సుఖమహర్షి చెబుతూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజుకి. ఇప్పుడు సుకుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇది ఘట్టం. అసలు ఈ ఘట్టంలో ఇప్పుడు ఈ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి భాగవతం చెప్తూ ఉన్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఇలా జరిగిన తర్వాత ఒక రోజున, అంటే ఇంకా వాళ్ళు ప్రభాస క్షేత్రానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. సామాన్లన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు తన యొక్క కుమారులతోనూ, ఇంద్రాది దేవతలతోనూ, ప్రజాపతులతోనూ, సర్వభూత హితప్రదుడైనటువంటి శివుడు
తన యొక్క భూతగణాలతోనూ అంతా కలిసి ద్వారకా నగరానికి వచ్చేశారు. అదే సమయంలో మరుద్గణాలతో ఇంద్రుడొచ్చాడు. అలాగే ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వనీ దేవతలు, అంగీరసులు, విశ్వేదేవతలు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, చారుణులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా? మానవుల యొక్క మనస్సులను రంజింపజేసేటటువంటి వాడు, సర్వలోకాల యొక్క పాపాలని కూడా హరించి వేసేటటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించాలి అనేటటువంటి కోరికతో వీళ్ళందరూ కూడా ద్వారకా నగరానికి వచ్చారు. అలా వచ్చినటువంటి ఈ దేవతలు అక్కడ సర్వ సంపదలతోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని తనివి తీరా చూస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ వస్తూ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉద్యానవనాలు, నందనవనం, చైత్రరథం, వీటిల్లో పూసినటువంటి విరగపూసినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా తీసుకుని వచ్చారు. వాటన్నింటితోనూ లోకరక్షకుడు, జగన్నాథుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని అలంకరించారు. చిత్ర విచిత్రాలైనటువంటి పదార్థాలు, ఆ పదాలతో చిత్ర విచిత్రాలైనటువంటి అర్థాలు వచ్చేటటువంటి పదాలతో ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఈ దేవతలంతా కూడా స్తుతి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆ దేవతలంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. ముందుగా ఇక్కడ అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఉంటూ ఉన్నారు, ఓ దేవాదిదేవా, దేవదేవ, యోగ్యులైనటువంటి వాళ్ళు కర్మబంధాల నుంచి విడిపడాలి, ఈ కర్మబంధాలన్నీ వదిలించుకోవాలి అనేటటువంటి కోరికతో తమ యొక్క మనస్సులో సదా నిన్నే, నీ యొక్క పాద పద్మాలనే ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. అటువంటి నీ పాద పద్మాల్ని మేము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాము. మా మనస్సుతోనూ మా వాక్కుతోనూ కూడా నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాము. ఓ మహానుభావ, త్రిగుణాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వు సృష్టి చేస్తూ ఉన్నావు అని అంటూ ఉన్నారు ఇక్కడ. ఈ జగత్తును నువ్వే సృష్టిస్తూ ఉన్నావు, నువ్వే పోషిస్తూ ఉన్నావు, నువ్వే సంహరిస్తూ ఉన్నావు. త్రిగుణములతో ఈ జగత్తు ఎలా సృష్టించబడింది అంటే త్రిగుణాత్మకమైనటువంటిది ఈ సృష్టి అని మనం చెబుతూ ఉన్నాం. ఈ సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి అని చెప్పి సృష్టి ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. సత్వరజ తమో గుణాలు, ఈ గుణములతోనే ఈ సృష్టి అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గుణాలతో ఈ జగత్తునంతా కూడా సృష్టించావు, నువ్వే సృష్టించావు, నువ్వే పోషిస్తూ ఉన్నావు, నువ్వే సంహారం చేస్తూ ఉన్నావు. అంటే సృష్టి స్థితి సంహారాలు అన్నీ కూడా నువ్వే చేస్తూ ఉన్నావు. అయినప్పటికీ నీకు కర్మ దోషము అనేది ఏమాత్రము కూడా అంటటం లేదు. నువ్వు నిరావరణమైనటువంటి నీ నిజస్వరూపంలో పరమానందంలో నిమగ్నుడవై ఉన్నావు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నిరావరణమైనటువంటి అంటే నీకు ఆవరణ అనేది లేదు. ఆవరణ అంటే
మన ఇంటికి చుట్టూ కట్టుకున్నటువంటి ప్రహరీ గోడ అంటే ఒక పరిమితి, ఒక హద్దు. నిరావరణము అంటే నీకు పరిమితి అనేది లేదు, హద్దు అనేది లేదు. అంటే అపరిమితమైనటువంటి వాడివి. అది నీ యొక్క నిజస్వరూపం. ఆ స్వరూపంలో నువ్వు ఎప్పుడూ కూడా పరమానందంలో నిమగ్నుడవై ఉన్నావు అని చెప్తూ ఉన్నారు. పరమేశ్వర స్వరూపము అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆనందము అనేది ఏమిటి అంటే తైత్రీయోపనిషత్తులో బ్రహ్మానందాన్ని గురించి వివరించారు అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అటువంటి ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటావు నువ్వు. అదేమిటి అంటే అదే నీ నిజమైనటువంటి స్వరూపము. పరమానందంలో నిమగ్నమైపోయి ఉంటావు. ఓ మహానుభావ, నీ యొక్క కీర్తిని శ్రద్ధతో వినటం వల్ల సత్పురుషులంతా కూడా శుద్ధులైపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే పరమేశ్వరుని యొక్క కీర్తిని శ్రద్ధతో వినటము అంటే పరమేశ్వరుడు చేసినటువంటి పనులన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క మహాత్మ్యం అంతా కూడా శ్రద్ధతో వినటం వల్ల సత్పురుషులంతా కూడా శుద్ధులైపోతూ ఉన్నారు. అంటే నిర్మల మనస్కులైపోతూ ఉన్నారు. అయితే ఇటువంటి నిర్మలమైనటువంటి మనస్సు, ఈ శుద్ధి అనేటువంటిది దురాశాపరులైనటువంటి మానవులు ఏం చేసినప్పటికీ కూడా ఇటువంటి నిర్మలత్వము అనేది రాదు. ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, మోక్షం రావాలంటే నిర్మలత్వం కావాలి, వైరాగ్యం కావాలి, జ్ఞానం కావాలి. అంతే తప్పించి వేదాలు చదివినంత మాత్రం చేత మోక్షం రాదు. దానాలిస్తే మోక్షం రాదు, తపస్సు చేస్తే మోక్షం రాదు. మనలో చాలా మందికి అనుమానం వస్తుంది, అదేమిటండి తపస్సు చేస్తే మోక్షం రాకపోవటం ఏమిటి, మరి మహర్షులంతా తపస్సు ఎందుకని చేస్తూ ఉన్నారు అని అడుగుతారు. తపస్సు చేస్తే మోక్షం రాదు అంటే తపస్సు చేసినంత మాత్రం చేతనే మోక్షం రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తపస్సు చేసినంత మాత్రం చేతనే మోక్షం రాదు. జ్ఞానాదేవత కైవల్యం అని అంటూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఎంత తపస్సు చేసినప్పటికీ హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరినీ ఉదాహరణలుగా తీసుకోండి. అనేక మంది రాక్షసులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశారు, కానీ వాళ్ళకి మోక్షం రాలేదు. అసలు వాళ్ళు మోక్షం కావాలి అని అడగలేదు. ఏం కావాలయ్యా నీకు అని ఆ బ్రహ్మదేవుడు అడిగితే నాకు చావు లేకుండా వరం కావాలి అన్నారు. వీళ్ళందరూ అడిగింది అదే. ఎవరు అడిగినప్పటికీ అదే మాట అడిగారు, నాకు చావు లేకుండా మృత్యువు లేని వరము లోకాధీశ నాకు ఇప్పింపవే అన్నాడు హిరణ్యకశ్యపుడు. నువ్వు ఎలా అయినా సరే నాకు మరణం లేకుండా వరము అనేది ఒకటి ఇప్పించవయ్యా అన్నాడు. మృత్యువు లేని వరము లోకాధీశ నాకు ఇప్పింపవే. కాబట్టి వీళ్ళందరూ కూడా మోక్షం కావాలి అని ఎవరూ కోరుకోలేదు. అందుకే తపస్సు చేసినంత మాత్రం చేతనే మోక్షం రాదు, జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నాం. అందుకే అంటూ ఉన్నాడు, దురాచారులైనటువంటి మానవులు వేదాధ్యయనం, దానము, తపస్సు ఇవన్నీ చేసినప్పటికీ కూడా మోక్షము అనేది రాదు. వాళ్ళు ఇటువంటి ఆనందాన్ని పొందలేరు. ఇటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుని, నిర్మలమైనటువంటి మనస్సుని వాళ్ళు పొందలేరు. మునీశ్వరులందరూ కూడా ఆర్ద్రమైనటువంటి హృదయంతో దేన్నైతే స్మరిస్తూ ఉన్నారో, ఆశ్రితులైనటువంటి భక్తులు సమానమైనటువంటి ఐశ్వర్యాలు పొందటం కోసం వాసుదేవుడు మొదలైనటువంటి చతుర్వ్యూహ రూపంలో ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో, జితేంద్రియులైనటువంటి ధీరులు
స్వర్గాన్ని అతిక్రమించి వైకుంఠాన్ని పొందడానికి 3 కాలాలలోనూ త్రికాలాలలోనూ ఎవరినైతే అర్చిస్తూ ఉన్నారో అటువంటి నీ పాద పద్మాలకి మేము నమస్కరిస్తూ ఉన్నాము. నీ పాద పద్మాలు మా యొక్క విషయ వాసనలన్నింటినీ కూడా నాశనము చేయుగాక అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆర్ధ హృదయంతో దేన్నైతే స్మరిస్తూ ఉన్నారో, మనం పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నాము, అర్చన చేస్తూ ఉన్నాము అంటే ఆర్ద్రత అనేది కావాలి ఇక్కడ ముఖ్యంగా. ఆర్ద్రత అంటే మన యొక్క భావన. కోపం వచ్చినప్పుడు అమ్మ అనేటటువంటి శబ్దం ఒకటి ఉంది చూడండి. అసలు ముందు మనకి ఈ అమ్మ అనేటటువంటి మాటని కోపం వచ్చినటువంటి వాడు ఒక రకంగా పలుకుతాడు, మాతృమూర్తి దగ్గర ప్రేమతో పిలిచేవాడు ఒక రకంగా పలుకుతాడు, కరుణతో పిలిచేవాడు ఒక రకంగా ఉంటాడు, జాలితో పలికేవాడు ఒక రకంగా ఉంటాడు. ఆకలైతే పిల్లవాడు అమ్మ అని పిలిచేటటువంటి ఆ పిలుపు వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆర్ద్రత సర్వము కూడా భగవంతుడికి అర్పించి ఆయన్ని మనం ధ్యానం చేయటం. అటువంటి ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఈ మునీశ్వరులంతా కూడా ఎవరినైతే ధ్యానం చేస్తూ ఉన్నారో, ఈ భక్తులంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని పొందటం కోసం ఆ పరమేశ్వరుని ఏ రకంగా అయితే ధ్యానం చేస్తూ ఉన్నారో అది ఇక్కడ కావలసినటువంటిది. అలాగే జితేంద్రియులైనటువంటి వాళ్ళంతా కూడా స్వర్గాన్ని దాటి వైకుంఠాన్ని పొందటం కోసము, స్వర్గం అక్కర్లేదు వాళ్ళకి, ఆ స్వర్గాన్ని దాటి వైకుంఠాన్ని పొందటానికి అంటే పరమపదాన్ని పొందటానికి త్రికాలాలలోనూ కూడా దేన్నైతే పూజిస్తూ ఉన్నారో అటువంటి నీ పాద పద్మాలు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవతాఢ్యులు గొల్తురు ఎవని దివ్య పదము వాడే దిక్కు నాకు అని అంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. వీళ్లంతా కూడా నియమనిష్టలతో శరీరాన్ని శుష్కింపజేస్తూ ఏ పరమ పదం పొందటం కోసమని ఏ పరమేశ్వర స్వరూపం యొక్క దివ్యమైనటువంటి పాదార విందాలని సర్వకాల సర్వావస్థలయందు అర్చిస్తూ ఉంటారు. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే నాకు దిక్కు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాసుదేవాది చతుర్వ్యూహ రూపంలో ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో అని అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చతుర్వ్యూహాలు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ చతుర్వ్యూహాలు అంటే, వేదాల్లో చెప్పినటువంటి శివ, శంభు, ఈశ్వర మొదలైనటువంటి శబ్దాలన్నీ కూడా లక్ష్మీపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని గురించి చెప్పినటువంటివే కానీ వేరైనటువంటివేం కాదు. జగత్తులో సమస్తము కూడా శ్రీమన్నారాయణుడి యొక్క అధీనంలోనే ఉంది. సర్వేశ్వరుడికి చెప్పినటువంటి సర్వజ్ఞత మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరికి చెందుతాయి అంటే ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతాయి. ఈ సర్వేశ్వరుడే నియంత. అతడు కేవలము జీవుల యొక్క సమిష్టి రూపం మాత్రమే కాదు, సకల జగత్తులోనూ కూడా అతడు అంతర్యామి, సకల జగద్రూపుడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటటువంటి 5 రకాలుగా ఉంటాడు. అయితే ఇక్కడ వ్యూహ అనేటటువంటిది ఏమిటి? వ్యూహము అంటే కామ మోక్షాలను సృజించగోరినటువంటి వాడై దానికోసం సృష్టి, స్థితి, లయాలు, శాస్త్రాలు, శాస్త్రార్థాలు, శాస్త్రం యొక్క ఫలితాలు, ధ్యానం, ఆరాధన,
లీల అనేటటువంటి పనులకు తగ్గట్లుగా తన యొక్క రూపాన్ని గుణాలని కూడా విభజించుకొని లీలా విభూతిని నిర్వహించి ముక్తి సాధన కోసం వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 రకాలుగా ఉండేటటువంటి స్థితి. దీన్నే వ్యూహ అని అంటారు. దీనిలో వాసుదేవుడి యొక్క వ్యూహం ఏమిటి అంటే పరమపదం. మరి మిగిలినటువంటి 3 ఏమిటి? క్షీరాబ్దిలో ఉన్నటువంటి శ్వేతద్వీపం, అదే విష్ణులోకం, అదే అవతార కందము అని పిలువబడేటటువంటి స్థానం. ఇక్కడి నుంచే అవతారాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ వ్యూహాల్లో మొత్తం ఇవి 4 రకాలైనటువంటి వ్యూహాలు. వీటిల్లో వాసుదేవుడు మొట్టమొదటి వాడు, ఈయన మోక్షప్రదాత. రెండో వాడు సంకర్షణుడు, ఇతడు జ్ఞానము బలము ఇస్తాడు. మూడో వాడు ప్రద్యుమ్నుడు, ఐశ్వర్యము వీర్యము ఇస్తాడు. నాలుగో వాడు అనిరుద్ధుడు, శక్తి తేజస్సు ఇస్తాడు. వీటన్నింటినీ పొంది వీటి ద్వారా మోక్షాన్ని సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ భక్తులందరూ కూడా ఏ పరమాత్మ స్వరూపాన్నైతే ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం యొక్క పాదపద్మాలు మా యొక్క వాసనలు అన్నీ కూడా, అంటే విషయ వాసనలన్నీ కూడా నాశనం చేస్తాయి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. యజ్ఞం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వేదోక్తమైనటువంటి విధి చేత చేతులతో హవిర్భాగాన్ని గ్రహించి యజ్ఞకుండంలో ఆహుతులన్నీ సమర్పిస్తారు. అలా ఈ ఆహుతులన్నీ ఎవరి కోసమైతే సమర్పిస్తూ ఉన్నారో అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలు, అంటే ఈ ఆహుతులన్నీ కూడా మనం పరమేశ్వర స్వరూపానికే సమర్పిస్తూ ఉంటాం. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం యొక్క పాదపద్మాలు మా విషయ వాసనలన్నింటినీ కూడా దహింపజేయుగాక అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ పరమేశ్వర స్వరూపమా, ఇక్కడ లక్ష్మీదేవి ఏ రకంగా భావన చేస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆవిడ అనుకుంటూ ఉన్నదట, నేను ఈ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయ స్థానంలో నివసిస్తూ ఉండగా నాకు సవతిలాగా ఈ వాడిపోయినటువంటి వనమాలేమిటి అని ఆ లక్ష్మీదేవి ఈర్ష్యపడుతూ ఉన్నదట. వనమాల అని అంటూ ఉన్నారు చూడండి. వనమాల అంటే ఏమిటి అసలు? ఇక్కడ వనమాల అంటే మనం వెంకటేశ్వర స్వామి వారికి వేసేటటువంటి మాలని చూస్తాం. పువ్వులు ఆకులు కలిపి కొన్ని పూలు కడతారు, ఆ తర్వాత మళ్లీ ఆకులు కడతారు, తులసి దళాలు, ఆ తర్వాత మళ్లీ పూలు కడతారు, ఆ తర్వాత మళ్లీ ఆకులు కడతారు. ఈ రకంగా పువ్వులు ఆకులు కలిపి మార్చి మార్చి కడుతూ ఉండేటటువంటి ఆ మాలని వనమాల అని అంటారు. అలాగే పరమేశ్వర స్వరూపానికి వైజయంతి మాల అని చెప్పి ఇంకో మాల కూడా వేస్తూ ఉంటారు. వైజయంతి మాల అంటే పంచభూతముల యొక్క స్వరూపమైనటువంటిది. వైజయంతిమాల ధరించాడు అంటే పంచభూతాలన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపం యొక్క అధీనంలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెబుతూ ఉన్నారు, నేను నీ వక్షస్థలంలో ఉంటే నాకు సవతిలాగా ఈ వనమాలు ఏమిటయ్యా అని చెప్పేసి ఆ లక్ష్మీదేవి ఈర్ష్యపడుతూ ఉన్నదయ్యా. అయినప్పటికీ నువ్వు ఆ విషయాలేవి కూడా లెక్క పెట్టకుండా భక్తులిచ్చేటటువంటి ఈ వనమాలని నువ్వు స్వీకరిస్తూనే ఉన్నావు. నీ భక్తవాత్సల్యంతో మా యొక్క విషయ వాసనలన్నీ కూడా నువ్వు నశింపజేయవలసింది అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా అంటూ ఉన్నారు, ఓ పరమపురుష, వామనావతారంలో బలిచక్రవర్తి ఇచ్చినటువంటి ఆ భూమిని కొలవటానికి నీ యొక్క పాదాన్ని ఆకాశం మీదకి పెట్టావు, త్రిలోకాలలో నువ్వు పెట్టావు. 3 పాదాలతో ఈ జగత్తు మొత్తం ఆక్రమించాడు.
అటువంటి సమయంలో నీ పాదము అనేది విజయ ధ్వజంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పాదాల నుంచి ఆవిర్భవించినటువంటి ఆ గంగాదేవి పతాకంలాగా, జెండాలాగా శోభిల్లుతూ ఉన్నది. అటువంటి నీ పాదపద్మాలు రాక్షసులకందరికీ కూడా భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. దేవతల యొక్క భయాన్ని పోగొట్టి వాళ్ళకి అభయాన్ని ఇస్తూ ఉన్నాయి. అటువంటి నీ పాదపద్మాలని మేము స్తుతి చేస్తూ ఉన్నాము. ఓ మహానుభావ, పరస్పరము కలహాలు ఆడుకుంటూ, పోట్లాడుకుంటూ ఇలా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులంతా కూడా ముక్కు తాళ్లు వేయబడినటువంటి పశువుల్లాగా కాలపురుషుడు యొక్క అధీనంలో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కాలపురుషుడు అంటే ఎవరిక్కడ? పరమేశ్వరుడే. హైనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి. ఆ పరమేశ్వర స్వరూపమే కాలపురుషుడు నీ యొక్క అధీనంలో ఉన్నారు. ఆ కాలపురుషుడు నువ్వే. అటువంటి పురుషోత్తముడైనటువంటి నీ యొక్క చరణార విందములు మాకు సుఖాలను కలుగజేయుగాక. ఓ ఆదిపురుష, వేదాలు నిన్ను ప్రకృతి పురుషులకు నియంత్రకుడివి అని కీర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వే సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడివి. 3 కాలముల యందు కూడా ఈ జగత్తుని సంహరిస్తూ ఉన్నావు నువ్వు. ఈ జగత్తునంతటినీ కూడా సంహరించు కాలానివి కూడా నువ్వే. సృష్టి చేసేది నువ్వే, స్థితి చేసేది నువ్వే, లయం చేసేది నువ్వే. కాబట్టి జగత్తుని సంహరించేటటువంటి వాడివి ఎవరు అంటే అది కూడా నువ్వే. నువ్వే పురుషోత్తముడివి, అమోఘమైనటువంటి వీర్యం కలిగినటువంటి వాడివి. మహావిష్ణువు నీ వల్ల శక్తి పొంది మాయతో కలిసి ఈ జగత్తులో బీజరూపమైనటువంటి మహత్తత్వాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆ మహత్తత్వం ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఈ మాయని అనుసరించి ఈ బ్రహ్మాండం మొత్తాన్ని సృష్టిస్తూ ఉన్నది. ఈ మాయ చేత ఆవరించబడినటువంటి ఇంద్రాది దేవతల చేత పొందదగినటువంటి ఈ విషయాలు అన్నీ కూడా అనుభవించినప్పటికీ నువ్వు వాటిలో ఏమాత్రము కూడా ఆసక్తి అనేది కలిగి ఉండవు. అందుచేతనే స్థావర జంగమాలన్నింటికీ కూడా నీకు లోబడి ఉంటాయి. నువ్వు వీటన్నిటికీ కూడా అధీశ్వరుడివి. 16,000 మంది గోపికలు నిన్ను వెంటాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మందహాసంతో ఉంటారు. కమనీయమైనటువంటి చూపులతో, మనోహరమైనటువంటి కనుబొమలతో సౌగిలి చేస్తూ ఉంటారు. సరస సల్లాపాలలో నిన్ను ముంచి తేల్చాలి అని చెప్పేసి నీ మీద మన్మథ బాణాలన్నీ కూడా ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఆ మన్మథ బాణాలేవి కూడా నీ మీద పనిచేయవు. నిన్ను ఏమాత్రము కూడా వాళ్ళు వశం చేసుకోలేకపోతూ ఉన్నారయ్యా. ఈ 3 లోకాలలోనూ కూడా పాప ప్రక్షాళన చేయటం కోసము అని నువ్వు 2 పవిత్రమైనటువంటి నదుల్ని ప్రవహింపజేస్తూ ఉన్నావు. ఒకటేమో నీ లీలలతో నిండినటువంటి అమృతమయమైనటువంటి కథా నది. రెండవది నీ పాదాలు ప్రక్షాళనం చేసినప్పుడు అప్పుడు ఆవిర్భవించినటువంటిది అదే గంగా నది. ఒకటేమో నీ యొక్క మహాత్మ్యం, నీ యొక్క కథలు, ఆ కథా నది. రెండవది గంగా నది. ఈ లోకంలో వివేకులందరూ కూడా, వివేకవంతమైనటువంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క మహాత్మ్యం వినటం ద్వారా కథా నది అనేటటువంటి ఆ నదిలో
స్నానాలు చేస్తూ ఉన్నారు. అలాగే గంగా నదిలో స్నానం చేసి పునీతులవుతూ ఉన్నారు. ఈ రకంగా తమ యొక్క పాపాలు తాపాలు అన్నీ కూడా వాళ్ళు నశింపజేసుకుంటూ ఉన్నారయ్యా. ఓ శ్రీమన్నారాయణ, ఓ దేవదేవ, నువ్వు మమ్మల్ని కూడా కరుణించవలసింది అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరిపరి విధాలా ప్రార్థించారు. అలా ప్రార్థించి ఇంకా అంటూ ఉన్నారు, ఓ మహానుభావ, లోకంలో ఉన్నటువంటి భారాన్ని, అంటే ఈ భూభారాన్ని తగ్గించడం కోసము అని చెప్పి నువ్వు యదువంశంలో అవతరించావు. సర్వోత్తమమైనటువంటి రూపాన్ని ధరించావు. ఈ జగత్తుకు మేలు చేయటం కోసం ధైర్య సాహసాలతో కూడినటువంటి పనులు ఎన్నో రకాలైనటువంటివి చేశావు. ఈ కలియుగంలో ఎవరైతే నీ యొక్క మహాత్మ్యాన్ని శ్రవణం చేస్తారో, ఎవరైతే కీర్తనం చేస్తారో, వాళ్ళంతా కూడా అజ్ఞానము అనేటటువంటి అంధకారంలో నుంచి బయటపడిపోతారు. ఓ దేవదేవ, నువ్వు ఈ యదువంశంలో జన్మించి 120 సంవత్సరాలు పూర్తయింది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అవతారం పరిసమాప్తి కావాలి అని అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ 120 సంవత్సరాలకి అవతారం పరిసమాప్తి కావాలి అనేది లెక్క. ఎందుకని అంటే మనకి ఉన్నటువంటి 9 గ్రహాలు, ఒక్కొక్క గ్రహము ఎంతెంత కాలం ఉంటుంది అనేది మనకి పంచాంగంలో ఇవ్వబడి ఉంటుంది. చూడండి, రవి, చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు, వీళ్ళందరూ మొత్తం కలిపి 120 సంవత్సరాలు ఉంటారు. ఇది పూర్ణమైనటువంటి జీవితం. అందుకే ఇక్కడ మనం ఎవరినైనా సరే దీవించినప్పటికీ కూడా శతమానం భవతి అంటాం, 100 సంవత్సరాలు సుఖంగా బతకరా అంటాం. అంటే పూర్ణాయుష్తో నువ్వు ఉండు అని చెప్పేసి, వర్ధిల్లు అని చెప్పి మనం దీవిస్తున్నాం అన్నమాట. ఇదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. 120 సంవత్సరాలు పూర్తయింది అంటూ ఉన్నారు. అంటే నువ్వు వచ్చినటువంటి పనులన్నీ కూడా అయిపోయినాయి. భూభారాన్ని తగ్గించేశావు. నువ్వు చేయవలసిన పని పూర్తి అయిపోయింది. ఓ దేవదేవా, నీకు ఒక్క మాట తెలుసు, బ్రాహ్మణుల యొక్క శాపము అనేది మీ వంశానికి తగిలింది. దానివల్ల నీ వంశం కూడా నాశనం అయిపోతుంది. ఇక నువ్వు చేయవలసినటువంటి పనేం లేదు. కాబట్టి నీ పరమధామం అదే వైకుంఠం. ఆ వైకుంఠానికి నువ్వు రావాల్సింది. అక్కడికి వచ్చి నీ సేవకులమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసింది, రక్షించవలసింది అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించారు. అప్పుడు ఈ ప్రార్థనంతా విన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ బ్రహ్మదేవా, నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా. నేను వచ్చినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయినాయి అని అనుకుంటూ ఉన్నాను. భూభారం అంతా కూడా తగ్గించాను అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ యదువంశం మాత్రం ఇది నాశనం కాలేదు. మహావీర్యంతో, శౌర్య పరాక్రమాలతో మదించి ఉన్నది. ఈ యదువంశం ఈ భూమినంతా కూడా కబళించాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు కూడా ఉండటం అనేది అంత మంచిదేం కాదు. సముద్రాన్ని చెలియల కట్ట ఆపినట్టుగా వీళ్ళందరినీ కూడా నేను ఆపి ఉంచుతూ ఉన్నాను. మదించి ఉన్నటువంటి ఈ యదువీరులందరినీ కూడా నేను సంహరించాలి. లేకపోయినట్లయితే వీళ్ళు తమ యొక్క హద్దులు దాటి లోకాలన్నీ కూడా నాశనం చేసేస్తారు. అయితే ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క, ఆ మునీశ్వరుల యొక్క శాపము అనేది ఒకటి తగిలింది. కాబట్టి యదువంశానికి నాశనము అనేది ప్రారంభం అయింది. ఈ విషయం నాకు కూడా తెలుసు. అయితే
ఈ యదువంశము అనేది పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ పరమపదానికి వచ్చేస్తాను, ఇంకా ఉండను అన్నాడు. ఈ మాటంతా కూడా ఇప్పుడు ఈ సుఖ మహర్షి పరీక్ష మహారాజుకి చెప్తూ ఉన్నాడు. ఇలా అన్నాడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. తర్వాత ఆ యదువంశంలో ఉన్నటువంటి ఈ ప్రముఖులంతా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేశారు. వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలిచి, ఓ యదు ప్రముఖులారా, ఇక్కడ అనేకమైనటువంటి మనకి ఉత్పాతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉండటం అనేది మనకి శ్రేయస్కరం కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్లిపోదాము, మీరంతా కూడా బయలుదేరండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించాడు. వీళ్ళంతా కూడా రథాలు సిద్ధం చేసుకున్నారు. అప్పుడు ఈ ఉద్ధవుడు బయటికి వచ్చాడు. ఈ ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి మంచి స్నేహితుడు, శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. అతడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రయాణ సన్నద్ధమవుతూ ఉన్నటువంటి యాదవులందరినీ కూడా చూశాడు. ఘోరమైనటువంటి అపశకునాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, అవి కూడా చూశాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఓ పరమాత్మ, నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు, నువ్వు దేవదేవుడివి, యోగీశ్వరుడివి. నువ్వు కావాలి అంటే ఏదైనా చేయగలవు. మునీశ్వరుల యొక్క శాపం ఈ యదువంశానికి తగిలింది అని నువ్వు అంటూ ఉన్నావు. నువ్వు గనక కావాలి అనుకున్నట్లయితే ఆ శాపాన్ని చాలా తేలికగా తొలగించగలవు. కానీ నువ్వు ఆ పని చేయదలుచుకోలేదు. సరే, ఓ కేశవ, నీ పాదపద్మాలు వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు నీ పరమపదానికి ప్రయాణం అవుతూ ఉన్నావు అని నాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నన్ను కూడా నీతో పాటు నువ్వు తీసుకెళ్లిపోవలసింది. ఓ దేవదేవా, పరమ మంగళము కర్ణపేయము అయినటువంటి నీ యొక్క మాహాత్మ్యాన్ని, నీ యొక్క చరిత్రని పానం చేసినటువంటి ఈ మానవులంతా కూడా లోకంలో ఉన్నటువంటి ఈ విషయ వాసనలు అన్నింటి నుంచి కూడా వాళ్ళు కూడా బయటపడిపోతారు. వాళ్ళు లేస్తూ ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు, ఇతరమైనటువంటి ఏ పని చేస్తూ ఉన్నప్పుడైనా సరే ఆత్మస్వరూపుడైనటువంటి నిన్ను వీళ్లంతా కూడా ధ్యానం చేస్తూనే ఉంటారు. నీవు ధరించినటువంటి ఆ పూలమాలలు, నీవు ధరించి వదిలేసినటువంటి ఆ పూలమాలలు మేము ధరిస్తూ ఉంటాం. నువ్వు పూసుకున్నటువంటి గంధాన్ని మేము రాసుకుంటూ ఉంటాం. అలాగే నువ్వు వదిలేసినటువంటి వస్త్రాలని కూడా మేము ధరిస్తూ ఉంటాం. ఈ రకంగా మేమంతా కూడా నిన్నే ధ్యానం చేస్తూ ఉంటామయ్యా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయని తప్పకుండా జయించగలరు. దిగంబరులు, ఋషులు, శ్రమణులు, ఊర్ధ్వరేతస్కులు, శాంతులు, సన్యాసులు, నిర్మల చిత్తులు, బ్రహ్మచర్యము మొదలైనటువంటి కఠిన సాధనల ద్వారా వీళ్లంతా కూడా బ్రహ్మలోకాన్ని పొందుతూ ఉన్నారు. ఓ మహాయోగి, మేమంతా కూడా కర్మ మార్గంలో, అంటే ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి నీ భక్తులతో కలిసి నీ కథలన్నీ కూడా మేము కీర్తిస్తూ ఉంటాం. నీ యొక్క గతిని, నీ యొక్క హాసాన్ని, నీ యొక్క దృష్టిని, నీ యొక్క పరిహాసాన్ని, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఉపదేశాలు, వీటన్నింటినీ మేము స్మరిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. సంసారంలో ఉండేటటువంటి దుఃఖాన్ని మేము అతిక్రమిస్తామయ్యా. ఇలా నీ వల్లనే మేమంతా కూడా ఈ సంసార సాగరం నుంచి తరిస్తాము అని చెప్పాడు. ఇప్పుడు సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ పరీక్షణ్ మహారాజా,
దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు ఈ రకంగా ప్రార్థించాడు. అప్పుడు తనకి అత్యంత ప్రియుడైనటువంటి ఆ ఉద్ధవుణ్ణి చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.